3 వన్డేల సిరీస్‌లో రెండో వన్డే గెలిచి, భారత జట్టు మ్యాచ్ మిగిలి ఉండంగానే సిరీస్ గెలిచినప్పటికీ, నిన్న రెండో వన్డే చాలా స్పెషల్. ఎందుకంటే, రోహిత్ శర్మ సూపర్ డూపర్ సెంచరీతో మళ్ళీ కమ్‌బ్యాక్ ఫార్మ్ ఇచ్చాడు. పోనీ బంగ్లాదేశ్ మీదనో, లేకపోతే ఐర్లాండ్ మీదనో కాదు, పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టు మీద. ఇక తనకున్న వీక్‌నెస్‌లన్నీ క్రాస్ చేసుకుంటూ 119 పరుగులు చేసి చాలా సగౌరవంగా ఒక సింహంలాగా పెవిలియన్‌కి చేరాడు. అయితే మొదటగా ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసినప్పుడు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఉగ్రావతారం ఎత్తాడు. అసలేం జరిగిందనేది గనక మనం చూసినట్టయితే, హర్షిత్ రాణా వేసిన 32వ ఓవర్ ఐదో బంతిని జోస్ బట్లర్ డిఫెండ్ చేశాడు. అయితే ఈ బంతిని అందుకున్న హర్షిత్ రాణా అనవసరంగా వికెట్ల వైపు బంతిని బలంగా విసిరాడు. అది కాస్త వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు అందకుండా బౌండరీ వైపు దూసుకెళ్ళింది. దాంతో ఓవర్ త్రో రూపంలో ఇంగ్లాండ్‌కు అదనంగా ఇంకొక 4 పరుగులొచ్చాయి. దాంతో తీవ్రమైన ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ "నీ మైండ్ ఏమైనా దొబ్బిందా?" అంటూ హిందీలో తిట్టాడు. కామెంటేటర్లు సైతం హర్షిత్ రాణా తీరును తప్పుపట్టారు. రోహిత్ శర్మ వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హర్షిత్ రాణా కూడా అది అయ్యయ్యో! ఇంత పెద్ద తప్పు చేసేసానేంటి అంటూ తన ఒక ట్రామాలోకి వెళ్ళిపోయాడనమాట. కాకపోతే ఇలాంటివి సరిగ్గా జరుగుతూనే ఉంటాయి కాబట్టి, అంటే ఒక కెప్టెన్‌గా తన బాధ్యత తీసుకుంటూ, ఒక బ్యాట్స్‌మెన్‌గానే రాణిస్తూ రోహిత్ శర్మ ఇన్ని సమర్థవంతమైన పనులు చేస్తున్నప్పుడు బీసీసీఐకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇంత గొప్ప ఆటగాడిని రిటైర్ అయిపో, రిటైర్ అయిపో, రిటైర్ అయిపో అని పొగబెట్టకూడదు. తన ఆలోచనకి వదిలేయాలి. నిజంగా తను ఆడలేని పరిస్థితి ఉంటే మేబీ తనే రిటైర్ అవుతాడేమో కదా! బీసీసీఐ గౌతమ్ గంభీర్ ఇద్దరు కూడా రోహిత్ శర్మనిను, విరాట్ కోహ్లీని రిటైర్మెంట్ అయ్యే వరకు వదిలిపెట్టేలా లేరు.